అందరికీ నమస్తే. నేను మీ సాయి కుమార్. వెల్కమ్ టు తలవార్ తాత టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు అనేవి హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈరోజు మనం నల్గొండ జిల్లా మరిగూడ మండలం సరంపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు సర్పంచ్ అభ్యర్థులు కూడా ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం ప్రచార కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఒకవేళ వాళ్ళు గెలిస్తే గ్రామానికి ఏం చేయాలనుకుంటారు అనే విషయాన్ని వారి మాటలో తెలుసుకుందాం. అమ్మా నమస్తే, మీ పేరు? రాములమ్మ. సో ఎట్లా జరుగుతుందమ్మా ప్రచారం? మంచిగానే జరుగుతుంది. మరి అంటే మీకు ఈ గ్రామంలో గెలిచే పరిస్థితి ఉన్నదా? ప్రస్తుతం ఎట్లా అంటున్నారు? ఓటర్లా గెలిచినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఉన్నది, అందరు వస్తేనే రెమ్మటి అందరూ ఏనుకుంటారు. అంటే మీరు గెలిస్తే మరి గ్రామాన్ని ఎట్లా చేయాలనుకుంటారు మంచిగా? మరి అన్ని మంచిగానే చేస్తాం, అభివృద్ధిగా అవుతుంది. అంటే గ్రామంలో అంటే గ్రామ పంచాయతీ అనగానే మురికి కాలువలు కానీ ప్రధానంగా రోడ్లు కానీ ఇవి అడుగుతారు చాలా మటుకు. అంటే మీ గ్రామంలో ఎట్లా ఉన్నది పరిస్థితి? మంచిగా లేదు, అన్ని మంచిగా చేస్తాం. ఇప్పుడు మంచిగా చేస్తాం. మంచిగా అంటే నేను వస్తున్నప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ రోడ్డు ఉంది. సో అది చాలా రోజుల నుంచి చూస్తున్నా. మరి అలాంటి రోడ్లను మీరు బాగుపరచగలుగుతారు వస్తే? బాగా చేస్తాం, అన్ని మంచిగా చేస్తాం. సో నమస్తేనే, మీ పేరు? రవి సార్. సో గ్రామాన్ని మరి ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ముందుకు సాగినాం సార్. అన్ని కులాలు ఏకమై మనం మంచి వ్యక్తి అనే మన దంటకు వచ్చారు. అందరూ మన వ్యక్తి మంచోడు అని చెప్పి ఆలోచించి మనం ముందుకు వచ్చారు. ఖచ్చితంగా గ్రామాన్ని డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏది కానీ గ్రామ పంచాయతీ విశేషాలు ఏమున్నా కానీ ముందుకు వచ్చి బాగా చేసుకుంటాం. సో ఇక్కడ మరి మనతో పాటు కొంతమంది యువకులు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో అన్న నమస్తే. నమస్తే, మీ పేరు? నా పేరు సాపల్ సైదుల్ యాదవ్. నమస్కారం గ్రామ ప్రజలకి. ఈ వ్యక్తి ఇప్పుడు నక్కా రాములమ్మ రవి అనే వ్యక్తి అన్ని కులాల మద్దతుతోటి అందరం ఏకాభిప్రాయంతో గెలిపించుకోవాలని కృతనిశ్చయంతో అందరం సిద్ధంగా ఉన్నాము. గెలవడానికి ఇప్పుడు ఇన్ని కులాలు మద్దతు ఎట్లా ఉందో ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి నక్కా రవి అనే వ్యక్తి, రాములమ్మ రవి అనే వ్యక్తి 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఏదైనా సమస్య వచ్చినా ఇమీడియట్గా ఫోన్ కొట్టగానే వస్తాడు. నీకు ఏమైనా ఊర్లో ఏదైనా సమస్య వచ్చినా కూడా కొంతమంది పెద్ద మనుషులు ఏం చేస్తారంటే అక్కడ చెప్తారు. ఈయనకు అట్లా ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉంటాడు. ప్లస్ సమస్యను పరిష్కరించే కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టినే అన్ని కులాలు మద్దతు ఇస్తున్నాం. కంపల్సరీ బ్యాట్ గుర్తుకు అందరూ గ్రామ ప్రజలు ఓటు వేయాలని నా యొక్క పర్సనల్గా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అన్ని కులాలు ఏకమైనవి కాబట్టిగా గెలవడం పక్కా. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ మంది మద్దతు ఇస్తే ఆయనకు బలం చేకూరుస్తారు. రేపనాడు ఏమైనా గ్రామ సమస్యలు ఉన్న డ్రైనేజ్ మేజర్ సమస్య సరంపేట గ్రామంలో ఇంతవరకు ఏడగిట ఒక మోరి కట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు మోరి ఓపెన్ అంటే డ్రైనేజ్ అంటే హైదరాబాద్ డ్రైనేజ్ కాదు, ఓపెన్ అలా సిస్టమ్ అనేది లేదు. ఆ ఫస్ట్ సమస్య అది తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకంటే గెలిపియాలి గ్రామ ప్రజలు. ఇప్పుడు 7 నీళ్ళు 6 నీళ్ళు ఇస్తున్నాయి, మన వాసన మనం వేసుకుంటున్నాము. ఇప్పుడు అందరికి అక్కడ గచ్చగడ్డ పోతే అందరికి జ్వరాలు వచ్చినట్టు. ఎందుకు వస్తున్నాయి జ్వరాలు? 7 నీళ్ళు ఆడ ఉంటున్నాయి కాబట్టి మనకు దోమలు కొట్టి మనకు ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తాడు. సీసీ రోడ్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి, సీసీ రోడ్లు చేస్తాడు. కొన్ని దేవాలయాలు ఏదైనా డెవలప్ చేసుకోవాలంటే అవి కూడా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు గెలిపించుకుంటే ఇవన్నీ డెవలప్మెంట్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వేరే అభ్యర్థులు నిలబడి ఉన్నారు, వాళ్ళకు కొంచెం అవగాహన లేదు. ఈయనకు అన్నీ ఉన్నాయి సమస్యలలో. ఆల్రెడీ ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి గ్రామంలో ప్రతి దాంట్లో ప్రతి సమస్య వచ్చినా ఒక ఆడపిల్ల కష్టం వచ్చినా పోతాడు. ఏదైనా ఊర్లో పెద్ద మనుషులలో ఏదైనా తప్పు ఉన్నా కూడా పోయి మాట్లాడతాడు. ఆ కెపాసిటీ ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తిని నక్కా రావులమ్మ రవి అనే వ్యక్తిని గెలిపించుకుంటే గ్రామ ప్రజలకు గౌరవంగా ఉంటుందని నా నమ్మకం. బ్యాట్ గుర్తుపై ఓటేసి గెలిపించారని నా యొక్క మనవి. అన్న మీ పేరు? నా పేరు జల్లాకుల సైదులు, మాజీ ఉప సర్పంచ్. సో మరి గెలిస్తే ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఎట్లా ఉంది పరిస్థితి? మంచి అవగాహన నాయకుడు మన రవి గారు, వాళ్ళ మిసెసే నక్క రామలమ్మ గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలు మేము ఏకమై కరెక్ట్ పనిచేసే మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా మేము వీళ్ళని ఎంచుకున్నాము. డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ ఏ చిన్న సమస్య వచ్చినా ఖచ్చితంగా ముందుండి నడిపించే సామర్థ్యం గల వ్యక్తి అని మాకు నమ్మకం ఉంది. అందుకని మీ అందరం ఏకమై ఈరోజు 3వ నెంబర్ బ్యాట్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని సరంపేట ప్రతి ఒక్క ఓటర్ని దండం పెట్టి మేము వేడుకుంటున్నాము. సో ఇది పరిస్థితి. సో వారు మాటల్లో చెప్తున్నారు, మేము గెలిస్తే కనుక గ్రామంలో ఉన్న డ్రైనేజ్ పరిస్థితి కానీ రోడ్లను కూడా బాగా తెలియజేస్తున్నారు. యువత కూడా, మా గ్రామ యువత అంతా కూడా వారికి మద్దతుగా ఉంది. సో వారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ విషయము. మరొక చోట మరొక అభ్యర్థితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.